బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. కౌశిక్ రెడ్డికి కరీంనగర్ 2 అదనపు మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది. రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తోసిపుచ్చారు. మొత్తం 3 కేసుల్లో కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. 50,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశించారు న్యాయమూర్తి. కౌశిక్ రెడ్డి తరపున వాదించినటువంటి అడ్వకేట్ మధుసూదన్ రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా దేనిపైన వాదోపలు? ఈ కౌశిక్ రెడ్డి గారి పెట్టిన కేసులన్నీ 7 సంవత్సరాల లోపు శిక్షించబడేటే. దాని విషయంలో సెంథిల్ కుమార్ జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, మన తెలంగాణ హైకోర్టు సర్క్యులర్ ప్రకారంగా ఆ వాదనలు పరిగణించి 50,000 ఇద్దరు షూరిటీస్తో ఒక్కొక్క కేసులో రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లోపల పేర్కొన్నటువంటి కేసులో పెట్టారు సార్. ఇక్కడ ఖచ్చితంగా ఏమన్నా ఇంకా అదనంగా రిమాండ్ రిపోర్ట్ కేసులో పెట్టారు. అంటే ముఖ్యంగా గతం లోపల ఇప్పుడు హైదరాబాద్ సంబంధించినటువంటి కేసుల గురించి వాళ్ళు చెప్పారు. ఆ కేసులన్నీ కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్, పబ్లిక్ డిశ్చార్జ్ చేసినట్లు అయినాయి కనుక దాని విషయంలో కన్సిడర్ చేసి బెయిల్ ఇచ్చారు. ఇది ముఖ్యంగా ఇటు కౌశిక్ రెడ్డికి అయితే కండిషన్ బెయిల్ పైన 50,000 పూచికత్తు పైన బెయిల్ మంజూరు చేస్తూ ఇటు ఉత్తర్వులు జారీ చేసినట్లయితే అడ్వకేట్ కౌశిక్ రెడ్డి తరఫున అడ్వకేట్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంతకీ న్యాయమూర్తి ఎదుటి జరిగిన వాదనలేంటో ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. అఖిల, కొద్దిసేపటి క్రితమే ఇటు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ అయితే ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దాదాపుగా ఇటు గంట సేపు పాటు కూడా ఇటు జడ్జి ముందు వాదోపవాదాలు జరిగినటువంటి పరిస్థితి. ఇటు కౌశిక్ రెడ్డి తరఫున తమ వాదనలు బీఆర్ఎస్ లీగల్ టీము, తర్వాత అదేవిధంగా కౌశిక్ రెడ్డి యొక్క అడ్వకేట్స్ ఇటు మధుసూదన్ రావు, రవీందర్ సింగ్, లక్ష్మణ్ ఇటు వాదనలు పెద్ద ఎత్తున కూడా చేయడం జరిగింది. అదేవిధంగా వీరు చేసినటువంటి వాదనలు కూడా ఇటు పీపీ కూడా పెద్ద ఎత్తున కూడా వాదనలు చేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి యొక్క బిహేవియరు, కౌశిక్ రెడ్డి యొక్క పైన వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనల పైన పీపీ జడ్జి ముందు చాలా ఇటు పెద్ద ఎత్తున కూడా వాదనలు వినిపించారు. అయితే ఇక్కడ మాత్రము ఖచ్చితంగా ఈ బెయిల్ మంజూరు లోపల మాత్రం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము 7 సంవత్సరాల శిక్ష పడేటువంటి ఏదైతే ఉంటుందో దానికి ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఇటు ఉండడం జరిగింది. తర్వాత హైకోర్టు ఇటు కూడా ఖచ్చితంగా 7 సంవత్సరాలు శిక్ష పడేటువంటి దానికి బెయిల్ మంజూరు చేయొచ్చు అని చెప్పి హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే మంజూరు చేసినట్టయితే కొద్దిసేపటి క్రితమే మనకు బిగ్ టీవీతో ఇటు మధుసూదన్ రావు అడ్వకేట్ చెప్పడం కూడా జరిగింది. కానీ దీనిపైన మాత్రము పీపీ అయితే చాలా జడ్జి ముందు బలంగా వాదనలు వినిపించారు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఎప్పుడు కూడా ఇలాంటి వరుస సంఘటనలకు పాల్పడుతున్నాడు. ఇటీవల హైదరాబాద్ లోపల ఉన్నటువంటి పోలీసుల పైన దురుసుగా ప్రవర్తించారు. అక్కడ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పైన కూడా ఇదే విధంగా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఇటీవల సమీక్షా సమావేశం లోపల ఇదే విధంగా ప్రవర్తించడం జరిగింది. కాబట్టి బెయిల్ మంజూరు చేయవద్దు అని చెప్పి ఇటు పీపీ ప్రభుత్వం తరఫున పీపీ బలంగా వాదించినా కానీ ఇటు సుప్రీంకోర్టు గైడ్లైన్స్, తర్వాత హైకోర్టు యొక్క తీర్పును అనుసరించే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 50,000 పూచికత్తుతో పాటుగా 2 షూరిటీలు సమర్పించాలని చెప్పి అయితే చెప్పడం కూడా జరిగింది. ఇటు మరికొద్దిసేపట్లో కౌశిక్ రెడ్డి మీడియాతో సమావేశం లోపల మాట్లాడనున్నాడు. ఇప్పటికే కోర్టుకు వచ్చేటువంటి సమయం లోపల కూడా ప్రభుత్వం తన పైన అక్రమంగా కేసులు బనాయించింది, ప్రభుత్వం ఇస్తానన్నటువంటి హామీలను ప్రశ్నిస్తున్నందుకే తనపైన అక్రమ కేసులు పెడుతుందని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు మరికొద్ది సేపటి లోపల ఇటు మీడియా సమావేశం లోపల కౌశిక్ రెడ్డి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడానికి ఇటు సుప్రీంకోర్టు, హైకోర్టు యొక్క గైడ్లైన్స్ ఆధారంగానే బెయిల్ మంజూరైంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది 7 సంవత్సరాలు శిక్ష పడేటువంటి వాటికి ఇటు బెయిల్ మంజూరు చేయవచ్చు అని చెప్పి ఉన్నది. హైకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యం లోపలనే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు అయినట్టుగా తెలుస్తుంది మనకు. అయితే శ్రీనివాస్, మనం చూస్తున్నాము ఇప్పటికే ఆయనపై అయితే పలుసార్లు కేసులు కూడా నమోదైతే అయితే ప్రస్తుతం అయితే 3 కేసుల్లో కూడా కౌశిక్ రెడ్డికి అయితే బెయిల్ మంజూరు అయింది. మరి మరోసారి ఏమన్నా, ఎందుకంటే ఇప్పటికే పూచీకత్తుల సహాయంతో కూడా ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది, మరి ఏమన్నా
ఆయనకి ఏమైనా కండిషన్స్ పెడుతూ కూడా బెయిల్ ఇచ్చారా? మళ్ళీ ఏమైనా పోలీసులు విచారణకు పిలిపించే ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారా? ఎస్, అంటే ఈ కేసు పైన అయితే బెయిల్ మంజూరైంది. ఇటు జడ్జి కూడా తన కౌశిక్ రెడ్డి యొక్క ప్రవర్తన మార్చుకోవాలని చెప్పి హెచ్చరించినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. ఇప్పుడు ఏవైతే నిన్న ఇటు కరీంనగర్ పోలీసులు నమోదు చేసినటువంటి కేసులు ఉన్నాయో కేసు పైన అయితే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దీనిపైన కండిషన్ కూడా పెట్టడం జరిగింది. ఇద్దరు పూచికత్తు ఉండాలి, 50,000 షూరిటీ సమర్పించాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ కోర్టు ప్రాసెస్ సంబంధించినటువంటిది కొద్దిసేపటి లోపల వీళ్ళు సమర్పిస్తూ ఉంటారు. కౌశిక్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఇటు జడ్జి ఇంటి ముందు నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇటు కొద్దిసేపటి లోపల మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయండి. అయితే ఈ విషయం లోపల మాత్రము ఇటు కరీంనగర్ సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ బలంగా వాదనలు వినిపించారు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి తరచూ ఇలాంటి సంఘటనలు పదే పదే రిపీట్ చేస్తూ కూడా ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కానీ పదే పదే పోలీసులపైనే దురుసుగా ప్రవర్తిస్తున్నారు, ఎమ్మెల్యేలపైన దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పి అయితే ఇటు పీపీ వాదించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి ఇటు అదేవిధంగా కౌశిక్ రెడ్డి తరపునటువంటి లాయర్లు కూడా ఇటు సుప్రీంకోర్టు గైడ్లైన్స్, హైకోర్టు యొక్క గైడ్లైన్స్ జడ్జి ముందు ప్రస్తావించడం జరిగింది. 7 సంవత్సరాలు శిక్ష పడే వాటికి ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయవచ్చు అని చెప్పి చెప్పడంతో ఈ యొక్క కండిషన్ వల్లనే ఇటు కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు అయినట్టుగా తెలుస్తుంది మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రైట్, ఇక మనం చూస్తున్నాము ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి అయితే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే నిన్న నమోదైన 3 కేసుల్లో కూడా ఆయన అరెస్ట్ చేయడంతో కూడా అయితే ప్రస్తుతం అయితే మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత కౌశిక్ రెడ్డికి అయితే బెయిల్ మంజూరు చేశారు. అయితే మొన్న జరిగిన ఘటనలో